సార్ మీ వీడియోస్లో చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నటువంటి ఒక పదం ఏంటి అని అంటే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. అంటే డబ్బు ఎక్కువ ఉంటే రిచ్ మైండ్ సెట్టా, లేకుంటే డబ్బు తక్కువ ఉంటే పూర్ మైండ్ సెట్? అసలు నాకు ఇది అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు. రిచ్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ₹1,00,00,000 నోడికి కూడా బిచ్చగాడి మెంటాలిటీ ఉంటుంది, బిచ్చగాడికి కూడా రిచ్ మైండ్ సెట్ ఉండొచ్చు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక వ్యక్తి మీకు పరిచయం అయ్యాడు, అతని దగ్గర ఏమీ లేదు, మామూలు బట్టలు వేసుకున్నాడు. దాన్ని చూస్తే ఏమనుకుంటా అంటే ఇతను పూర్ అని అనుకుంటాను. బట్ అతనికి ఆల్రెడీ ఒక 50 ఎకరాల పొలం ఉండొచ్చు, ఓ 10 కోట్ల నెట్వర్క్ ఉండొచ్చు. మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, మీరు జస్ట్ డ్రెస్సింగ్ బట్టి మీరు పూరా రిచ్ అని చెప్పలేం, మైండ్ సెట్ బట్టి చేయొచ్చు. సపోజ్ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఇప్పుడు పూర్ ఉండొచ్చు, ఆల్రెడీ కోట్లు ఉన్నవాడు ఇప్పుడు పూర్ మైండ్ సెట్ ఉండొచ్చు. అంటే మీరు అడగవచ్చు, మరి పూర్ మైండ్ సెట్ మనకి ఎట్లా కోట్లు వచ్చాయని. వాళ్ళ అయ్యా తాత సంపాదించి ఉండొచ్చు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉండొచ్చు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇద్దరికి ఇచ్చాడు డబ్బులు, ఇద్దరికి సేమ్ ప్రాపర్టీ ఇచ్చాడు. ఒకరేమో దాన్ని 50 ఇంతలు చేశారు, ఒకడేమో -50x చేశాడు. సో ఇదే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్.